అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వుల అంశంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ఎటూ తేలని నిర్ణయాలతో బీసీలను మభ్యపెడుతూ వస్తున్న సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనమైన జీవో నెంబర్ 9ని జారీ చేసి సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం పట్ల బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని, దానికి బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. ఆందోళన రూపంలో టీఆర్పీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ పిలుపుతో రాష్ట్రంలో రవాణా, వాణిజ్య కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని బీసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. బీసీల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణ, ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరి ఇంత అన్యాయం చేద్దామని మేము దాని పరిస్థితి ఖండిస్తున్నాము. మరి మాకు ఇన్ని రోజులు సంది మాకు మభ్యపెట్టి 2 సంవత్సరాలు సంది మాకు చాలా ఇబ్బంది పెట్టి బీసీలకు అన్యాయం చేసిన ఇది రోజు మాకు. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హైకోర్టు ప్రాంగణంకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇక రిజర్వేషన్ల నోటిఫికేషన్ అంశాలపై న్యాయస్థానం స్టే విధించిన వెంటనే బీసీ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. హైకోర్టు గేట్ నెంబర్ 4 వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇక మల్లన్న మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేయాలన్న హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని, హైకోర్టు ముందే నిలబెట్టుకోవాలని విధంగా జీవో రూపొందించడం బీసీ హక్కుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ ఘాటుగా విమర్శించారు. అయితే బంద్ సమయంలో పార్టీ కార్యకర్తలు బీసీ సంఘాలు నిరసనలు చేపట్టాలని, కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఇక మరోవైపు ఈ నిర్ణయంతో బీసీ నాయకులు అంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంద్కు సన్నద్ధమయ్యారు. హైకోర్టు తీర్పు పట్ల నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఎఫెక్ట్ పడింది. ఇక ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పుపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో బీసీల నోటి వద్ద ముద్దను లాగేసినట్లయిందని వ్యాఖ్యానించారు. అయితే వెనుకబడిన వర్గాలు ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదంటూ 42% రిజర్వేషన్లు కల్పించి తీరుతామంటూ ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కోర్టు తీర్పు కాపీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై తదుపరి న్యాయపరమైన చర్యలపై, ముఖ్యంగా సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీహరి తెలిపారు. అంతేకాకుండా ఈ కేసును కోర్టులో వేయించింది బీఆర్ఎస్ అంటూ వారు భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కుట్ర పన్నారంటూ ఆయన రాజకీయ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికే హైకోర్టు స్టే రాకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నించిందని మంత్రి శ్రీహరి చెప్పారు. ఏది ఏమైనా న్యాయ పోరాటం ద్వారా రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించి స్థానిక ఎన్నికలను త్వరగా నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆయన స్పష్టం చేశారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.